ఎట్లా ఉందంటే కేటీఆర్ గారేమో అగ్గి రాజేస్తున్నాడు ఆల్రెడీ. ఆయన అన్నాడు అగ్గి పుట్టిస్తామని ఆయన అనేస్తున్నాడు. హరీష్ రావు గారు నీకు నా మీద ఏమైనా కోపం ఉంటే నా మీద తీర్చుకోగానే నా జనాన్ని ఏమనొద్దని చెప్పి చాలా వ్యూహాత్మకమైన రాజకీయం జరుగుతూ ఉంది. ఇట్లా అన్ని చోట్ల శ్రీనివాస్ యాదవ్ గారిది నేను చెప్పాను కదా, సికింద్రాబాద్ని ఆయన చాలా పెద్ద ఎత్తున మూమెంట్ లాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు అసలు పెన్ను కాగితం కూడా పట్టుకోలేదు, అప్పుడే చూడండి ఎట్లా తయారైందో. సో ఇది నేను అనేది అదే, తేనె తుట్టిని కదుపుతున్నారా అనేది ఇక్కడే. ఇప్పుడు ఇలాంటి నీతి బాహ్యమైన స్టేట్మెంట్ ఇచ్చే, నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇచ్చే వీళ్ళని ఏమనాలి? కనీస సోయుండే స్టేట్మెంటేనా ఇది? ఎక్కడన్నా రేవంత్ రెడ్డి గారు సిద్దిపేటను తీసేస్తా, గద్వాలను తీసేస్తా, నారాయణపేటను తీసేస్తా అని ఎక్కడనుందా? ఇది ప్రతిపక్ష తీరు. తెలిసినోడో సగం తెలిసినోడో ఆయన రాడు బయటికి. ఈ తెలిసి తెలియని ఈ బిల్లా రంగాల ముచ్చట్లు ఇట్లా ఏం కథలు ఇవి? ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఎవడు తీసేస్తామన్నది ఎవడు? ఇట్లాంటి ఏం చేయాలి? అబద్ధాలు చెప్పి నిన్న వెంకరెడ్డి గారు కంటతడి పెట్టేదానికి తెచ్చిండ్రు. ఆ ట్రోల్స్ చేసుకుంటా పనికిరాని ఎక్కడనో ఆ దుబాయ్లో బొగ్గుబాయిలను ఎక్కడనో దాచిందట. ఇవన్నీ ఏంటి ఇలా సోషల్ మీడియా ఇట్లాంటి అబద్ధాలు వీళ్ళే నేరుగా చెప్తుంటే వీళ్ళు నాయకులను ఎట్లా అందాం? కారు నాయకులు కారు. వీళ్ళు చెప్పే మీడియా ప్రసారాల్లో వచ్చి ప్రజలు నమ్మి సెంటిమెంట్ ఆంధ్ర తెలంగాణ నీళ్ళ జలజగడాలు రగిల్చినట్టుగా తెలంగాణ ప్రజల మధ్యన, తెలంగాణ జిల్లాల మధ్యన ఇట్లాంటి ఒక వైరుధ్యాన్ని సృష్టించి ఈ దగులుబాచి నాయకత్వాన్ని ఏం నాయకత్వం అనాలి చెప్పండి? ఎక్కడన్నా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రకటించిన దాఖలాలు ఉన్నాయా ఈ జిల్లాలను తీసేస్తామని? ఇలా సికింద్రాబాద్ గురించి తలసాని మాట్లాడని, కేటీఆర్ మౌనారు పోయి మాట్లాడి సిద్దిపేటలో ఉండి ఆయన అగ్గిపేట లేకున్నా ఆయన రగల్చని. ఇలాంటి పనికిరాని నాయకుల వల్లనే సమస్య వస్తున్నది. పనికిరాని పనులు చేసేది మీరు. ఇప్పుడు నల్గొండ జిల్లా గురించి మేము మాట్లాడి, నేను మొన్న కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను. మీరు చూడండి, ఈడ జగిత్యాలకు 2 ధర్మపురి చొప్పదండి ఉంటుంది. చొప్పదండి నియోజకవర్గాలకు సిరిసిల్లలు ఉంటాయి. సిరిసిల్లలో మీకు సిరిసిల్ల వేములాడ ఉంటుంది. వేములాడ ఇది పోయి మరి కరీంనగర్లు ఉంటాయి. మీరు కరీంనగర్ వస్తే హుస్నాబాద్ నియోజకవర్గం ఒక్క మండలం కరీంనగర్లు ఉంటుంది. మిగతా రెస్ట్ ఆఫ్ అంతా సిద్దిపేటలు ఉంటాయి హుస్నాబాద్ది. ఈడ హుజురాబాద్, కరీంనగర్, తర్వాత మానకొండూరు ఉంటాయి. మానకొండూరికి కొన్ని 1-2 మండలాలు మళ్ళీ వచ్చి సిరిసిల్లకు ఉంటాయి. పెద్దపల్లిలో రామగుండం, మంతని, మన పెద్దపల్లి ఉంటాయి. ఇవి కొంచెం సెటరేట్ గానే ఉన్నాయి. ఇట్లా మీరు ఏ జిల్లాకు తీసుకోండి, మండలాలు నియోజకవర్గంలో ఉండే మండలాలు ఇతర జిల్లాల్లో ఉన్నాయి. ఇతర జిల్లాల్లో ఉన్న వాటికి మళ్ళీ మనం ఈ జిల్లా వాళ్ళు పోవాల్సిన పరిస్థితి. మీ దగ్గర క్లారిటీ లేదు అంటున్నా నేను. దయాకర్ మీరు అర్థం చేసుకోండి, మీ దగ్గర క్లారిటీ లేదు. మీరు కాదు మీరేమైంది జిల్లాలు ఏదో పునర్వ్యవస్థీకరణ అనే ఆలోచన మీ మైండ్లో ఉండవచ్చు, కానీ అది బయటికి ఎట్లా ఇచ్చారు? జిల్లాలు మారుస్తారట, తీస్తారట, పెడతారట. ఒక అగమ్య గోచరమైన ఒక్క మాట వినండి ఎమ్మెల్సీ గారు. అగమ్య గోచరమైన గందరగోళంతో కూడిన ఒక ఆలోచన బయటికి వెళ్ళింది. దాన్ని డెఫినెట్గా అందిపుచ్చుకుంటుంది. ఎందుకంటే సెంటిమెంట్లను రగల్చడంలో బీఆర్ఎస్ని మించిన దిట్ట ఇంకొకరు లేరు. అప్పుడే చూశారు కదా మీరు, అగ్గిరాజేసే స్థాయి దాకా వెళ్ళిపోయింది. మీ దగ్గర క్లారిటీ లేకపోవడం వల్ల, మీరు ఇచ్చే స్టేట్మెంట్లలో క్లారిటీ లేకపోవడం వల్ల, మీ ప్రభుత్వం చేసే విధానాల్లో క్లారిటీ లేకపోవడం వల్ల ఒక మంత్రి ఒకలా మాట్లాడతాడు, ఒక మంత్రి ఇంకోలా మాట్లాడతాడు. నేను ఒక మాట చెప్తా. నిర్మాణాత్మకంగా ఎవరైనా ప్రతిపక్షం నేనే ఉంటే ఫస్ట్ మీరు జిల్లాల పునర్విభజన చేయొద్దు అని చెప్తా. నీకు ఇష్టం లేకపోతే చేస్తే ఇగో ఇట్లా చేయాలని చెప్తా. ఓట్లు ఎట్లా? కానీ అట్లా చెప్తే ఓట్లు రావద్దా? భలే ఉన్న రాజకీయం కాదు. అది కాంగ్రెస్ చేస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన ఇది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి, మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి విషయంలో కూడా ఇట్లనే తొందరపాటుతో ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చేసిన పరిస్థితి ఉంది. మీరు బదనాం అయ్యారా లేదా? మీరు బదనాము ఒకటి చేస్తే అయ్యేది వేరు, నిజాయితీగా చేసిన దానికి అయ్యారా లేదా?
అంతే. అది అది మీ పర్సెప్షన్ ఎట్లా ఉన్నా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే వీళ్ళు ఇట్లా నమలను, ఏనుగులను, ఇంకేదో పులులను చూపించినట్టు ఎవరు ప్రజలు అనుకోలే. అది అంతర్జాతీయ సమస్యను వాళ్ళు చేయొచ్చు కాక ట్రోల్స్ నమ్ముతామా? పోనీ ఇలా మన మన రాధాకృష్ణ గారి మీద కూడా ఒకటే మా సీఎం గారు కలిసిన దాన్ని బట్టి ఒకటే ట్రోల్ అది మేము మీ కేసు బతుకంతా పెట్టేవాళ్ళే ట్రోల్సేనా? కాదు, మీ బతుకంతా ట్రోల్స్ అని. ఇప్పుడు ఇది ఒక్క స్టేట్మెంట్, ఒక జిల్లాను తీసేస్తామని కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ అన్నట్టుగా చూపిస్తారా? వీళ్ళు చేస్తున్న దాన్ని ఎలా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అనుకుందాం, ఒక సెక్షన్ ఆఫ్ కాదు, కొంతమందే, ఒక 2-3 ఉన్నాయి ఇప్పుడుగా, వాళ్ళు చేసే ప్రాపగండాను ఎవరు నమ్ముతారు? కాబట్టి మీకేమన్నా ఎవరైనా ఇగో గిట్ల చేద్దాం, గిట్ల కాదు, అసలు ఇది కాదు, ఒక ఒపీనియన్ ఏమన్నా ఇవ్వగలుగుతారా? వీళ్ళకు మన ఎవరు పైసలు తీసుకొని ట్రోల్స్ చేసే వాళ్ళకు తేడా ఏమున్నది? ప్రభుత్వంలో ప్రతిపక్షం భాగం కాదా? నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని భాగస్వాములు చేస్తలేరా? అలాంటప్పుడు మీరు నిర్ణయాలు తీసుకునే క్రమంలో మీ యొక్క సూచనలు, సలహాలు ఇవ్వమంటే ఎవరన్నా వస్తున్నారా? ఇగో గిట్లా ఆడపోయి సిద్దిపేటలో కూర్చొని హరీష్ రావు, ఇంకొకటికి పోయి కేటీఆర్, ఇంకొకటికి పోయి ఎల్లయ్య, ఇంకొకటికి పోయి మల్లయ్య, ఇది తప్పితే ఇంకొకటి లేదు కదా. పోనీ నేను అంటున్న ఒక మాట, ఇప్పుడు నా జిల్లా ఉంది, సూర్యాపేట జిల్లా ఉంది. సూర్యాపేట జిల్లాను ఎంపవర్ చేసుకోవడం ఎలా అనేది నా యొక్క ఎజెండాగా ఉండాలి. కానీ సూర్యాపేటకు, నల్గొండకు, సూర్యాపేటకు, యాదాద్రికి పంచాయతీ పెడతావు, నువ్వు నాయకుని పెట్టయితావు, నువ్వు తగులు పెట్టినవు, నువ్వు అవుతావు తప్పితే తెలంగాణకు, ఆంధ్రాకు సో మీకు నమ్మకం ఉన్నది, మీరు జిల్లాల విషయంలో మీరు కమిషన్ వేసి లేకపోతే ఇంకో రిటైర్డ్ జడ్జి గారిని పెట్టి చేస్తే ప్రజలు ఆమోదిస్తారు మీ నిర్ణయాన్ని, మీ చేసే మార్పులని మీకు నమ్మకం ఉంది కదా? ఇప్పుడు ఆ నమ్మకంతోనే సీఎం గారు ముందుకు పోతున్న పరిస్థితి. అలాంటప్పుడు అబద్ధాలను ప్రచారం చేసి రెచ్చగొట్టే కుట్రలు చేసేటోళ్ళని ఏమనాలంటున్నా? నాయకులు అంటారా, లేకపోతే ఏ కుట్రదారులు అవుతారా? ఇక్కడ ఆలోచించుకోవాల్సింది అది. ఇప్పుడు ప్రతిపాదన కాదండి. ప్రజల సామాన్యుడి ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే మధ్య మధ్యలో ఒకసారి ఏం చేస్తారు, మళ్ళీ ఏపీ తెలంగాణను కలిపడానికి కుట్ర జరుగుతుందని మళ్ళీ ఒక మాట వేస్తారు. దానికోసం రెండు సంవత్సరాలు గిరగిర కొట్టుకోవాలా. ఇప్పుడు వాటర్ డిస్ప్యూట్స్ అవే కదా, బీఆర్ఎస్ చేస్తున్న వ్యవహారంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు తలపండిపోయినారు సెంటిమెంట్స్ని ఇది చేయడంలో. ఇది దీర్ఘకాలం పనికొచ్చే రాజకీయాలు కాదు వెంకటకృష్ణ గారు. ఈ తాత్కాలిక ప్రయోజనాల కొరకు, ఇప్పుడు ఈనాటి ఆనందాల కొరకు, లేకపోతే ఈరోజు స్టేట్మెంట్ కొరకు ఇవ్వడం కాదు. మనం వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి రావడం అనేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు అన్నారు, ఒక మంత్రి ఒకటి మాట్లాడదు, ఒక సీఎం ఒకటి ఇట్లా మాట్లాడు. అసలు వీళ్ళిద్దరి మధ్యనే సఖ్యత లేదు కదా. ఆ లెక్కకు వస్తే వాళ్ళని చెప్పమనండి, అసలు ఏ జిల్లాలు ఉండాలి, ఏ జిల్లాలు లేవద్దని చెప్పగలుగుతారు? వాళ్ళు అన్ని తెలిసే కదా చేశారు జిల్లాలో. ఆ రోజు వచ్చిన సమస్యలన్నిటి కూడా మేము కూడా అడ్రస్ చేసినాం ఆ రోజు. కాదు మిత్రమా, ఇప్పుడు ఎక్కడ కూడా జనం మాకు ఈ సమస్య ఉందని రోడ్డు ఎక్కట్లేదు కదా. అప్పటి నుంచి అయిపోయాయి, జిల్లాలు విడిపోయినాయి, అయిపోయింది. ఎవరు బతకాలు, ఎవరు పనులు చేసుకుంటున్నారు. ఎక్కడైనా రోడ్డు ఎక్కుతున్నారా ఏ మండలం వాళ్ళైనా? ఒక మాట చెప్పాలన్నా, ఏ రోజు జిల్లాలు చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి రాలే. అరే రాష్ట్రం ఏర్పడిన తర్వాత తప్పదు కదా. ఆ రోజైనా